హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే బరువును తగ్గించే హెల్తీ జొన్న సూప్ అండి. స్టార్ట్ చేస్తండి. ఇప్పుడు స్టవ్ ముట్టించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసినానండి. ఫస్ట్ కొంచెము జీలకర్ర వేసుకోవాలండి. పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెము ఆనియన్స్ వేసుకోవాలండి. ఇప్పుడే కొంచెము క్యారెట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడే కొంచెము టమాటా కూడా వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. అన్నిటినీ ఒకసారి ఇట్లా మంచిగా కలపాలండి. కలిపి కొంచెము బాగా మగ్గాలండి. ఈ టమాటా కొంచెము ఉడకాలండి. ఉడికిన దానికి ఉంచేసేయాలి. ఇంకా కొంచెము ఉడకాలండి. నేను ఆనియన్స్, టమాటా, క్యారెట్ వేసిన కదా, మీ దగ్గర ఏమన్నా క్యాబేజీ, క్యాప్సికము అట్లాంటి ఇంకేమన్నా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ సూపు 2 మెంబర్స్కి చేస్తున్నానండి. 2 కప్పుల వాటర్ పోస్తుందంటే మీ దగ్గర ఎక్కువ చేసుకోవాలనుకోండి, మీరు ఇంకా క్వాంటిటీ ఎక్కువ వేయించుకోండి. సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడే కొంచెం మిరియాల పొడి కూడా వేయాలండి. ఇవి బాగా మరగాలండి. మరిగినాక అది పోయాలి. జొన్న పిండి వాటర్లో కలిపింది పోయాలండి. ఈ జొన్నలో నేను మంచిగా కడిగి ఆరబోసినండి. ఆరబోసి పిండి పట్టించుకున్నా. ఇప్పుడు దాన్ని నేను వాటర్లో కలుపుతానండి. నేను 2 స్పూన్లు వేస్తానండి. ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర వేసేసేయండి. ఇప్పుడు జొన్న పిండి కలిపినది కూడా అందులో పోసిందండి. జొన్న పిండి కలిపినది ఇందులో పోసిన పిండిని ఉండలు లేకుండా మంచిగా కలిపి ఇలా పోసుకోవాలండి. ఇది కూడా చాలా మరగనియాలండి. మంచిగా మరిగినాకనే తీసేసుకోవాలి. ఈ టైంలో కొంచెము సగం నిమ్మకాయ పిండాలండి. అయిపోయిందండి. మన బరువును తగ్గించే హెల్తీ జొన్న సూపు రెడీ అయిపోయిందండి. ఇక తీసేస్తున్నాం. ఈ సూపును మనము వెయిట్ లాస్కు కూడా తీసుకోవచ్చు. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. షుగరు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా హెల్త్కు చాలా మంచిదండి. ఈ సూపు డైలీ తీసుకున్నా మంచిదే. కనీసం వీక్లీ 2 టైమ్స్ తీసుకున్నా మంచిదేనండి. ఈ సూప్ ఎంత ఇట్లా చూస్తుంటేనే తాగాలనిపిస్తుందండి. అంత బాగుంది. మీరు కూడా నా వీడియో చూసి చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.